హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. అప్పటికప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఈజీగా మనం ఈ మసాలా వంకాయని ఎలా ప్రిపేర్ చేసేయచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం 1 టీ స్పూన్ వరకు నువ్వులను ఒక ప్యాన్లో ఇలా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేయించేసుకొని, తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసుకొని, 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 2-3 పల్సులు ఇచ్చి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి, ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, చిటికెడు పసుపును కూడా వేసేసుకొని, అలా చిన్న నిమ్మకాయ సైతంతా చింతపండును కూడా వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని 8 నుంచి 10 వరకు ఇలా వంకాయలను తీసేసుకొని కాడలను కట్ చేసి ఇలా మనము మార్క్స్ పెట్టేసుకొని లోపల ఎలాంటి పుచ్చులు లేకుండా చూసేసుకొని ఇలా కట్ చేసుకొని తీసేసుకుందాము. ఇప్పుడు మనకు వంకాయలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లో మనము సాల్ట్ వాటర్లో నానబెట్టిన వంకాయలను వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 50% వరకు వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము మళ్ళీ విజిల్ పెట్టి ఉడికిస్తాం కదా, అప్పుడు చక్కగా ఇది ఉడికిపోతుంది. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ మాత్రం ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 1 కప్పు వరకు ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము. ఇలాగే ఆయిల్లోకి ఇవన్నీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు కుక్ చేసుకుని దీంట్లో 2 దాల్చిన చెక్క, లవంగాలు, 2 మిరియాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు తుంచి వేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని, ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుందాము. మనము పేస్ట్లో కూడా పసుపు యాడ్ చేసాం కదా, ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టిన ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇది వేసిన వెంబటే చక్కగా కలిపేసి ఆ పచ్చిదనం అంతా పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, అది ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయి కాస్త మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ సమయంలోనే మనము ఆయిల్లో ఫ్రై చేసిన వంకాయలను కూడా వేసేసుకుని కలిపేసుకుందాము. ఇలా వంకాయలన్నీ వేసేసుకుని కలిపేసుకొని ఎక్కువగా వాటర్ పోయకుండా ఒక 2 కప్పుల వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. గ్లాస్తో చెప్పాలంటే 1 గ్లాస్ వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలా వంకాయలు కాస్త ఒక 2 నిమిషాలు ఈ మసాలాలో ఫ్రై అయిపోయాక ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ పోసేసి, అలాగే కట్ చేసిన కొత్తిమీర, కాస్త పుదీనా వేసేసి కలిపేసుకుని ఇప్పుడు మనము మూత పెట్టేసి దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టేసుకుని ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎయిర్ తీసేసి మనము ఇలా క్యాప్ తీసేసి చూస్తే చక్కగా మనకి వంకాయ మసాలా రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు ఇలా ఈజీగా మన ప్రెషర్ కుక్కర్లో వంకాయ మసాలా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.